ఇదే అనుకుంటా వాడు చెప్పిన ఏజెంట్ ఇల్లు. ఏజెంట్ వెరీ బిజీ, ఆల్వేస్ అవైలబుల్. అంత బిజీయా? ఎవడు లేడేంటి? కొంపదీసి ఎవడు లేడా? ఈడేంటి లిల్లీపుట్లా ఉన్నాడు? కొంపదీసి ఈడేనా ఏజెంట్? ఏజెంట్ కావాలి. అయ్యి కేసు వచ్చిందా? ఇంకా 5 అవర్స్ పడుతుంది. సరే, వేరే ఏజెంట్ చూస్తా. ఈడేంటి ఎంత ఓవర్ యాక్షన్ ఇస్తున్నాడు? ఫస్ట్ కేసు అసలే లోపల ఆనందం తట్టుకోలేకపోతున్నా. ఈ నిజంగా ఏజెంటేనా లేదా క్యారెక్టర్ ఆర్టిస్టా? ఇంకోసేపు బిల్డప్ ఇద్దాం. కోరిడి డాసాలో ఏంటి ఎలా చూస్తున్నాడు? కంప్లీట్ డౌట్ వచ్చిందంటావా? అనవసరంగా వచ్చా ఈడి దగ్గరికి. అరే డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి. ఏంద్రా ఈడు? బిస్కెట్ జై బాలయ్య. సార్ 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 ఏంటమ్మా బిజీగా ఉన్నా, కనబట్లా? సరే సార్, అయితే నేను వెళ్తా. ఒక్క నిమిషం, నేను ఉందే హెల్ప్ చేయడానికి కదా, రా కూర్చో. కేసు ఏంటి? నా దగ్గర బాక్స్ ఉంది సార్, ఆ బాక్స్తో నేను ఆటో ఎక్కాను. ఈడేంటి తల తినేస్తున్నాడు స్టార్టింగ్లోనే? 6.5 hours later. అయిపోయిందా? ఇంకా అవలేదా? Approximately 10 hours later. ఓ మై గాడ్. ఇంకెంత చెప్పావు బాబు? ఇలా కాదు కానీ ఒక్కొక్కరుగా చెప్పు. ఫస్ట్ నీ దగ్గర నుంచి స్టార్ట్ చేయి. ఆ రోజు ఏం జరిగిందంటే, అక్కడ ఏముందిరా స్టార్టింగ్ అని చెప్పా. బాక్స్తో ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను. ఆటో కోసం వెయిట్ చేస్తున్నానా, ఒకడు వచ్చాడు. వాడిని చూస్తే బాలే ఉన్నాడు. పాల్ ఫ్యాక్టరీ దగ్గర కన్నా. అలా మేము ఆటోలో వెళ్తుంటుంటే మా ఆటోలోకి ఓ డ్రగ్గిస్ట్ ఎక్కాడు. అన్న ఆడెవడో డ్రగ్గిస్ట్లా ఉన్నాడు, బండి మాత్రం ఆపమాక. వచ్చే బేరం అంత ఎలా ఆపమాట చెప్పన్నాడు. అన్నా ప్లీజ్ అన్నా. పో తమ్ముడు పో. గంజా గంజా ఏ అడిపో అడిపో. ఆ తర్వాత పాన్ పరాగ్ బ్యాచ్ చోడు ఎక్కాడన్న. पेमल बोलो जुबा केसरी.
చిటినగర్. అమ్మ బాబోయ్, ఇంకొకటి తగిలాడా? అయ్యే పక్క జరుగు. తర్వాత వాడెవడో సైకోలాగా ఉన్నాడు, ఆడెక్కాడు. లాస్ట్ ఎక్కడికి? ఫ్యాన్ ఫ్యాక్టరీ దగ్గరికి. జై అమ్మా సైకో. అమ్మో, ఈరోజు పొద్దున్న లేచి ఎవడ మొహం చూశాను. తర్వాత తనను చూస్తే మంచోళ్ళ ఉన్నాడు, తను ఎక్కాడు. ఇటువంటి వాళ్ళతో నా జీవితంలో ఇలాంటి భయంకరమైన ప్రయాణం చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎటు వెళ్తున్నానో తెలీదు, ఎటు తీసుకెళ్తున్నాడో తెలీదు. అయ్యా, ముందు పాయింట్కి రా అయ్యా. ఇక్కడే సార్ అసలైన కథ స్టార్ట్ అయ్యింది. అలా మేము ప్రయాణిస్తూ ఉంటుంటే ఆటో గుంతల్లో తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు. ఓ పక్కన గుంతలు, ఓ పక్కన డ్రగ్గిస్ట్, ఓ పక్కన గుంతలు, ఓ పక్కన డ్రగ్గిస్ట్. ఫైనల్గా ఇవన్నీ తట్టుకోలేక బండి తిరిగి పారిపోయా. ఏ లే 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 అన్న, ఆపు బండి ఆపు. ఏం కర్మరా బాబోయ్, మళ్ళీ జీవితంలో ఆటో ఎక్కితే చెప్పు తీసుకొని కొట్టు. అమ్మ నా బాక్సు. అమ్మో, ఎటుపోయింది ఈ ఆటో? అమ్మో నా బాక్సు. ఇలా కాదు కానీ నా ఇమాజినేషన్లో ఆలోచిస్తా. ఇదే నా ఆటో. ఓం బింబుష్. అబ్బో, ఇది నిజంగానే ఆటో అందగాడు. వీడి ముఖం చూస్తుంటే ఇది ఎక్కడో కొట్టుకొచ్చిన ఆటోలాగా ఉంది. సర్లే, కొద్దిసేపు నటిద్దాం ఏదో ఆలోచిస్తున్నట్టు. బాక్స్ పట్టుకొని ఇక్కడ కూర్చున్నాడు. ఇటు పడాలి లేదా ముందు పడాలి. ఎక్కడ పడి ఉంటుందిరా ఇది? అరే బాక్స్ బై, బాక్స్ ఎక్కడ పడేసావరా? వీడి తర్వాత ఎవడెక్కాడు అన్నాడు. భలే కూర్చున్నావురా బొమ్మలాగా. ఈడు చూస్తే మత్తులో ఉన్నాడు. ఈడయ్యుండడు. వేర్ ఈజ్ అవర్ విమల్ రాజా? ఈడికి విమల్ రాజా అని కరెక్ట్గా పేరు పెట్టారు. బాక్స్ అటుపక్క ఉంది, ఈడు చూస్తే ఇటు పక్కన ఉన్నాడు. అయితే ఈడయ్యే ఛాన్సే లేదు. వామ్మో, ఈడేంది నిజంగానే సైకోలా ఉన్నాడు. ఒకవేళ ఈ నిజంగా తీసినా మనం అస్సలు చెప్పకూడదు. ఇతనేంటి మంచితనానికి మరో రూపంలో ఉన్నాడు. ఇతను తీస్తున్నాడు మంచోడయ్యా. బేసిక్గా అయితే 50 lakhs ఛార్జ్ చేస్తాం. ఇది చిన్న కేసు కాబట్టి 25 lakhs. హ్మ్? 20 lakhs? 200. 200? అంటావా? ఓకే, వాళ్ళకి కాల్ చేయి. ఫోన్ చేసా, వాళ్ళు రావట్లేదు. వస్తే మందు పట్టి ఉందని చెప్పు. సస్పెక్ట్స్ వచ్చారు, ఒక్కొక్కరుగా లోపలికి రమ్మను. చెప్పండి, ఆ రోజు ఆటో ఎక్కిన దగ్గర నుంచి మీరేం చేశారు? నేను కూడా నవ్వాలేంటి? ఈడేంటి నవ్వుతూ చంపేస్తున్నాడు? అది కాదండి, ఆ రోజు ఆటో ఎక్కారు కదా, అప్పుడు ఏం జరిగింది? నాకు అర్థమైంది. ఈ సమాధానం ఏంటి? ఒక్క
ఒక్క నిమిషం బయట ఉండండి, మళ్ళీ పిలుస్తా. సస్పెక్ట్ 2. भाषाएं रंग रूप है जुदा जुदा पर हमारी जुबान है एक जुबान केसरी पेमल बोलो जुबान केसरी ఆ దొంగతనం చేసింది నువ్వే కదా? నేను కాదు. ఎవరైనా తీయడం చూసారా? గుర్తులేదు. నీకెవరి మీద అనుమానం ఉందా? ఆటో వెనకాల కలజోడు పెట్టుకుని ఉన్నాడు కదా, ఆడి మీద అనుమానం ఉంది. ఇంకా ఇంకా ఏమైనా చెప్పు. 24 ఏమో ఆపేశారు, వేద్దామంటే యాడ్స్ వాళ్ళు చంపేస్తున్నారు. ఇంకేదో అలా కైన్ చేసుకుని నడిపేస్తున్నాం బండి. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నా బ్రో? ఆటోలో దొంగతనం ఎవరు చేశారు దాని గురించి చెప్పు. भाषाएं रंग रूप है जुदा जुदा पर हमारी पेमल बोलो जुबान केसरी సస్పెక్ట్ 3. Oh, ganja, ganja. Oh, ganja, ganja. Oh. హలో, బాక్స్ నువ్వేమైనా తీసావా లేదా చూసావా? ఏ బాక్స్ అన్నా? పోనీ ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఆటోలో నువ్వు అసలు ఏం చేసావు? Oh, ganja, ganja. సస్పెక్ట్ 4. అసలు ఆటో ఎవరిది? ఆటో నాదే అన్న, నాదే. ఆ రోజు నీ ఆటోలో ఎవరెవరు ఎక్కారయ్యా? ఎక్కా 5 ఎక్కారన్నా. 5లో ఒకడేమో కళ్ళజోడు పెట్టుకుని బాక్స్. ఇంకా 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 ఏమైనా చెప్పు. ఎంత ప్రేమించానన్న తన్ని చూసా, గుండె పచ్చబొట్టు వేయించుకున్నా. పచ్చబొట్టు చూసా, పచ్చబొట్టు వేయించుకున్నా. ఆ అమ్మాయి కోసం చచ్చిపోయాక రే చూసా, చేతులు కూడా అమ్మాయి అంటే. అరే రే 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 నీ లవ్ స్టోరీ గురించి నాకెందుకు చెప్తున్నారా? ఆటోలో దొంగతనం గురించి చెప్పు, దాని గురించి చెప్పు. నాటోనా దొంగతనమా? తప్పు చేయింది దొంగతనం అసలు. బాబోయ్, సస్పెక్ట్ 5. మీరెక్కిన ఆటోలో బాక్స్ ఒకటి మిస్ అయింది, మీరేమైనా చూసారా? ఓకే ఓకే, మీకు ఎవరి మీద అనుమానం ఉందా? లేదు. మీరేమైనా గుర్తు తెచ్చుకొని చెప్పగలరా? నాకేం గుర్తులేదు. మీరు ఆటో ఎక్కడ దిగారు? అరే ఈయన చూస్తే భయం వేస్తుంది కానీ పంపించారా? అందరూ వచ్చేసారా? ఈ కేసు చాలా కష్టమైంది, కానీ నాలాంటి ఏజెంట్స్కి ఇలాంటి కేసులు చాలా సింపుల్. ఇప్పుడు చూడండి ఈ కేసుని ఎంత సింపుల్గా సాల్వ్ చేస్తాను. అందరూ మీ గుండెల మీద చేసుకోండి. బాక్స్ తీసింది ఎవరో మర్యాదగా ఒప్పించుకోండి, లేకపోతే మీ అమ్మే దొట్టే. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, ఇదిగో కష్టపడి కనిపెట్టా, ఇంకా 50 ఎక్స్ట్రా వచ్చుగా.
నేనే నీకు 50 రూపీస్ తక్కువ ఇద్దాం అనుకుంటున్నానన్నా. ఇంతకు ఆ బాక్స్లో ఏముంది బ్రో? మా లవర్ తిని పడేసిన చాక్లెట్ కవర్ అన్నా. ఇది నా తీపి జ్ఞాపకం అన్నా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు.